తీసుకోవాలి. ఎక్కడి నుంచి మేము శృంగేరి పీఠం నుంచి ఫోన్ వచ్చింది, తర్వాత కాశీ క్షేత్రాల నుంచి ఫోన్లు వస్తున్నాయంటే మన హైందవత్వం చాలా గొప్పదని అర్థం. ఇలాంటి గొప్ప తత్వాన్ని మనందరం కాపాడుకోవాలి. చూడండి ఎంత చక్కగా బోనాలు తీసుకొని వచ్చారు ఆ మిత్రులు. వాళ్ళకి ఏ ఆలోచన, ఎంత ధర్మం మీద భక్తి శ్రద్ధలు ఉంటే చూడండి బోనం తీసుకొని ఇక్కడికి వచ్చారు. శ్రావణ మాసాల్లో ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే శ్రావణ మంగళవారం, అంటే ఈ రోజు నుంచి ఆడపిల్లలు వాయినాలు తీసుకునే మహా కార్యక్రమం మొదలు, శ్రావణ శుక్రవారం నుంచి మొదలు. కాబట్టి ధర్మశాసనాలని మనం ముందుకు తీసుకెళ్లాలి, ధర్మాన్ని కాపాడుకోవాలి. మీరందరూ కూడా ఈ రోజు ఎక్కడెక్కడి నుంచి వస్తున్న బోనాలన్నిటికీ ముందుకు రావాలి. తెలంగాణ అధికారులందరికీ కూడా ఈ విశేష వివరణ తొందరగా అందాలి. కాబట్టి సాధువులందరం కూడా ఏకమయ్యాం. మిగతా సాధువులు కూడా వస్తున్నారు, చాలా మంది చాలా ప్రాంతాల నుంచి బయలుదేరారు. ఇప్పుడు చూడండి విగ్రహాన్ని తీయడం అనేది ముమ్మాటికి ఎప్పుడైనా సరే అశాస్త్రీయత. అది మనకి విగ్రహాలను తీసేది ఎక్కడా లేదు. మన విగ్రహాలని వేరే వేరే దేశస్తులు ధ్వంసం చేయడమే కానీ మనలో మనము ఐక్యతను లోపించే విధంగా ప్రవర్తించడం కొంచెం ఆలోచించాల్సిన విషయమే. కాబట్టి ఖచ్చితంగా రేపు గాని ఎల్లుండి గాని మంచి విశేష వివరణ వస్తే మనందరం ఒక పండగ వాతావరణాన్ని ఇక్కడ పెట్టి పెద్దమ్మ తల్లిని కాపాడుకోవాలి. పెద్దమ్మకే ఈ రోజు మనందరం ఇలాంటి ప్రమాదం తెస్తే మిగతా అమ్మలందరికీ మరి ఎలాంటి తేవాలి? అంటే గతంలో కూడా హిందూ దేవుల పైన దాడి జరిగినప్పుడు పిచ్చోడి చేసిండు అది అని కళ్ళబుల్లు చెప్పారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ అధికారులు చేస్తా ఉన్నారు. వాటి మీద ఏమంటారు? ఇప్పుడు ఒక సాధువులం కాబట్టి మాకు ప్రభుత్వంతో, తర్వాత మీరు అన్నట్టుగా రాజకీయవేత్తలతో గాని మిగతా ఏ వ్యాపారవేత్తలతో గాని ముఖ్యంగా పని ఉండదు. మాకు కావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మన సనాతన ధర్మంలో దేవీ దేవతలకి విలువ ఉంది. అలాంటి దేవీ దేవతలందరినీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ రోజు మేమందరం కూడా ప్రభుత్వాన్ని ఒక ఆలోచనతోని ముందుకు తీసుకొచ్చి చెప్పిన ముఖ్యమైన విషయం ఏంటంటే 100 గజాల స్థలం ఇచ్చి మిగతా స్థలాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నా కూడా పుణ్యమే. కాబట్టి ఆ 100 గజాల నుంచి ఈ రోజు చూడండి సుమారు వారం నుంచి ఎంతమంది వస్తున్నారు. వర్షంని తర్వాత ఇక్కడ ఉన్న ఆ ప్రాంతంలో చాలా మంది ఇంట్లో నుంచి బయటకు వచ్చి బోనాలు పెడుతున్నారంటే వాళ్ళందరికీ గౌరవం. 80 సంవత్సరాల చరిత్ర ఉన్న గుడిని గులగొట్టుకోకూడదు. ఖచ్చితంగా రావాల్సిందే కదా. ధర్మమే గెలిచింది అనేది మన దాంట్లో శాసనాల్లో ఉంది. కాబట్టి పెట్టకపోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఉన్నతంగా వాళ్ళు లేఖలన్నీ స్వీకరించారు. ఒకవేళ వాళ్ళు లేఖలు మనం పెట్టిన లెటర్స్ కానీ నిన్న కలెక్టర్ గారి దగ్గర పెట్టాం, మొన్న మేయర్ గారి దగ్గర పెట్టామనంటే వాళ్ళు కాగితాలు తీసుకోకపోతే మీరు అన్న ప్రశ్నలు రావాలి. కానీ వాళ్ళు కాగితాలు తీసుకొని విచారణ జరుపుతామన్నారు కదా. ఇప్పుడు ఈ రోజు కూడా మేము అక్కడ ఉన్న వ్యక్తులతో మాట్లాడినప్పుడు కలెక్టర్ సంబంధించిన వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు 4 days టైం తీసుకున్నారు. అంటే ఈ ఎక్కడ పరిధిలో వస్తుంది, ఎలా వస్తుంది, దానికి ఏ విధమైన ఆంక్షలు విధించాలనేది 4 రోజుల ప్రణాళిక వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి మనం వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే శాంతియుతంగా కొన్ని విషయాలను సాధించాలి. కాగితం మాట్లాడే అంతగా మనిషి మాట్లాడినా కూడా విలువ ఉండదు. కాబట్టి ఒక కాగితం వస్తే రేపటి రోజు తరతరాలకి ఈ గుడికి విలువ తెలిసి వస్తుంది అనేది మా ఆలోచన. కాబట్టి నిన్న చాలా మంది అక్కడి సాధు సత్పురుషులు కూడా వెళ్ళారు కదా, మీరు ఛానళ్లలో చూసారు. వేరే వేరే వాళ్ళు స్వాములు వెళ్ళారు, వేరే వేరే సంస్థలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళారు. కాబట్టి ధర్మాన్ని కాపాడడానికని మనం వెళ్ళి ధర్మాన్ని గెలిపించుకున్న భారతదేశం ఇది. మన దేశమే గెలిచింది, మన ధర్మమే గెలిచింది, మన సనాతన ధర్మమే గెలిచింది. కాబట్టి సాధువులందరూ ఏకమైన తర్వాత గుడి, తర్వాత మీరందరూ ఏకమైన తర్వాత భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఒక విధంగా రావడం చేత ఈ విధముగా వచ్చిన గుడికి ఖచ్చితంగా పునరుద్ధరణ ప్రభుత్వం ఇవ్వాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వరు అనేది లేదు, ఖచ్చితంగా ఇస్తారు. వాళ్ళు ఇవ్వకపోవడం అనేది కుదరదు. ఎందుకంటే మనం అడుగుతున్న ధర్మంగా అమ్మ గుడి అడుగుతున్నాం కదా, మన ఇల్లు అయితే అడుగుతలేం. కాబట్టి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఆ పెద్దమ్మ తల్లి మార్చి ఆ పరమశివుడి ఆజ్ఞను తీసుకొని ఈ గుడి ఆభరణ అంగరంగ వైభవంగా మనందరం రావాలి. సోదరులు చాలా మంది ఛానల్ వాళ్ళు చేయడం చేత చాలా మంది వస్తున్నారు. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ రోజు అక్కడ బోనాన్ని సమర్పించిన ఆ కారణ జన్మల తల్లులకి కూడా నిండుగా సుభిక్షత సౌభాగ్యం రావాలని చెప్పేసి సాధు సంతులు అందరం కూడా ఒక పిలుపునిస్తున్నాం. స్వామి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రేవంత్ రెడ్డి అంతం, రేవంత్ రెడ్డి అంతం, ఈ దేశంలో ఉండాలంటే రేవంత్ రెడ్డి అంతం, రేవంత్ రెడ్డి అంతం. ఖబర్దార్ 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 ఖబర్దార్. అడ్డంగా నరికేస్తాం.
ప్రభుత్వం